టీవీ5 వచ్చిందా? ఆంధ్రజ్యోతి సరే, ఆ రెండు వస్తే చాలు. రుకో జరా సబర్ కరో. సంజయ్ వచ్చిందా? సుఖ వచ్చిందా? వాళ్ళిద్దరు వస్తే చాలు. అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ లో కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. అనుకోవట్లా. ఆయన అడిగిన ప్రశ్న ఏంటి? ఒకే అంశం మీద కేసుల మీద కేసు మీద ఒకదాంతో పోదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఒకసారి అరెస్ట్ చేస్తే దానిలో బెయిల్ తీసుకుంటారని ఇంకో చోట కేసు, సేమ్ అంశం మీద, రెండోది ఏం లేదు, ఇదే అంశం మీద ఇంకో చోట కేసు. ఉంది కదా అని అన్నిట్లో పెట్టేయకూడదు, నోరుంది కదా అని ఎక్కువగా వాగకూడదని అర్థమైంది కాక. ఒకే అంశం మీద అనేక కేసులు పెడుతున్నారు. ఎన్నాళ్ళు పెడతారు? నెల, 2 నెలలు, అంతేగా. జీవితాంతం జైల్లో పెట్టలేరుగా. ఎవరినైనా ఏదైనా కొద్దిగా దోష ఇవ్వాలంటే స్థాయికి తగ్గట్టుగా ఇవ్వాలి. తప్పు చేసిన దానికి అంతే ఇవ్వాలి. ఇంత హరాస్మెంట్ అండి. ఎవరినైనా ఏదైనా కొద్దిగా దోష ఇవ్వాలంటే స్థాయికి తగ్గట్టుగా ఇవ్వాలి. తప్పు చేసిన దానికి అంతే ఇవ్వాలి. ఎవరో ఒకరి మనోభావం కోసం ఒకరిని అరెస్ట్ చేసి అందరి మనోభావాలు దెబ్బతీయటం కరెక్ట్ కాదని మనోభావం ఉన్నవారు ఎవరైనా ప్రశ్నిస్తారు. ఒకరి మనోభావం కోసం కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీస్తే మనోభావానికి మీనింగ్ లేకుండా పోతుంది. నాకు అర్థం కాలేదు సార్. కొంతమంది మనోభావం దెబ్బతింటుంది. ఈ విషయం తెలుసుకోకపోతే టోటల్ గా మనోభావమే లేకుండా పోతుంది. మనోభావాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయం మనోభావాలు ఉన్నంత వరకు గుర్తు పెట్టుకోవాలి. పొట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. రిమాండ్ కు ముందు పోలీసుల విచారణలో పోసాని కృష్ణమురళి తన బూతులపై పశ్చాత్తాపడ్డారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. విచారణలో తొలుత ఏ ప్రశ్న అడిగినా తెలియదు, గుర్తులేదు అంటూ సమాధానాలు ఇచ్చిన పోసానికి ప్రతి దానికి లవ్ యూ రాజా అంటూ వింతగా జవాబులిచ్చారు. అధికారులు లోతుగా ప్రశ్నించగా ఆ మాటలన్నీ తనవేనని, తాను నేరం చేశానని అంగీకరించారు. నోటికొచ్చిన భాష వాడేశాను, కారు కూతలతో మీ మనసు గాయపరిచానమ్మా, నన్ను వదిలిపెట్టమ్మా. ఎవరైతే తప్పులు మాట్లాడారో, ఎవరైతే అమ్మ బూతులు తిట్టారో వారందరినీ శిక్షించాలి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి. ఎవరెవరు దానికి కారకులు ఆ లిస్టు రాసుకుంది. తప్పేముంది దాంట్లో? అలాగే రాసుకోవాలి కూడా. లోకేష్ గారు రాసుకున్న రెడ్ బుక్ పూర్తి స్థాయిలో ఓపెన్ అయితే 29లో వైసీపీకి ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి ఒక్క అభ్యర్థి కూడా దొరకడు. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం పదండి. ఒక్క అభ్యర్థి కూడా దొరకడు. నిజంగా రెడ్ బుక్ ఓపెన్ చేస్తే